ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం గ్రహస్థితులను తెలుసుకుందాం. ఈ వారం ఆగస్టు 3వ తారీఖు నుంచి ఆగస్టు 9వ తారీఖు వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి గారు. గురుగారు, ఈ వారం 3వ తారీఖు ఆగస్టు నెల నుంచి 9వ తారీఖు ఆగస్టు నెల వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చెప్పండి. అలాగే మీరు అంటే ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉన్నట్లయితే యుద్ధ వాతావరణం కానివ్వండి, ఎటువంటి పరిస్థితి అన్నా కానివ్వండి, కిందిటి వారం చెప్పే విధంగా మీరు ఏంటంటే చంద్రుడు రాహుకేతు మధ్యలో ఉండటం వల్ల మనకి చాలా పరిణామాలు ఎదురయ్యాయి. అలాగే ఈ వారం ఎలా ఉంటుంది చంద్రుడు? తప్పకుండా ఇది చాలా మంచి ప్రశ్న. నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఇదే చెప్తుంటానండి. ఏంటంటే గాయత్రికి ఏ విధంగా అర్థమయ్యిందో అంటే ప్రతిసారి కూడా వారపల్లో గమనించండి. చంద్రుడితో సహా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉండిపోవాలి. దానిని కాలసర్పదోషం అంటారు. కాలసర్పదోషంలో ఎన్నో రకాల కాల సర్పదోషాలు ఉన్నాయి. రాహు పైన ఉండి కేతు కానీ కింద ఉంటే దానిని రాహుగ్రస్త కాలసర్పదోషం అంటారు. కేతు పైన ఉండి రాహు కింద ఉంటే దానిని కేతుగ్రస్త కాలసర్పదోషం అంటారు. కేతుగ్రస్త కాలసర్పదోషానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, తక్కువ. కానీ రాహుగ్రస్త చాలా డేంజర్ అన్నమాట. అది మొత్తం ప్రపంచంలో ఈరోజు ఉన్న పరిస్థితి. అలాగే ప్రతిసారి చంద్రుడు మనకు 2.5 రోజులకు ఒక రాశి మారేస్తుంటాడు కదమ్మా. ఎప్పుడైతే ఇప్పుడు ఈ వారంలో ఆయన ఏ నక్షత్రంలో వస్తున్నాడంటే విశాఖలో ఉంటున్నాడు. ఈ వారం మొదట్లో విశాఖ నుంచి ఆయన శ్రవణ నక్షత్రం వరకు ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి రాహుకేతు దాటి వచ్చేసాడు చంద్రుడు. కాబట్టి మళ్ళీ శాంతి. నిన్న న్యూస్ చూసారా? ఇజ్రాయిల్ యుద్ధాలకి విరామం అంట. రోజు 10 గంటలు విరామం ఇస్తున్నాడు. అంటే ఇలా మనం అనుకోని అవాంతరాలు జరగటం, లేనిపోని ప్రమాదాలు, అదే నేను చెప్పినటువంటి హెలికాప్టర్స్ కానివ్వండి, మొన్న కూడా అమెరికాలో ఒక ఏరోప్లేన్ ప్రమాదంలో అందరూ చనిపోయారు. అది అంత భయంకరంగా ఈ జరగడానికి కారణం ఏమిటంటే రాహుకేతు యొక్క మధ్యలో అన్ని గ్రహాలు ఉంటే అలా అవుతుంది అనమాట. ఇది చాలా అరిష్టం అనమాట. అయితే ఈ చంద్రుడు ఎప్పుడైతే ఈ 2 రాహు గ్రహాలని కేతుని దాటి వచ్చేస్తాడో ఈ 15 రోజులు చాలా బాగుంటుంది. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ ఏదో రకమైన అల్లకల్లోలం అనేది ఉంటుంది. ఈ వారం మనకి ఏంటంటే చంద్రుడు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉండదు, శాంతి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం గ్రహస్థితి కానీ మీరు అడిగితే శుక్రుడు, గురువు వచ్చేసి మిథున రాశిలో, అలాగే రవి, బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, ముఖ్యంగా కేతు వచ్చేసి సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, చంద్రుడు అదే వృశ్చికం, ధనుసు, మకర రాశిలో ప్రయాణిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, శని వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారమ్మా. ఓకే గురువు గారు. అలాగే ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది. అంటే శ్రావణ మాసంలో నక్షత్రాలు ఎలా ఉంటాయి? జనరల్ గా పుట్టినరోజులు జరుపుకోవటానికి ఎలా ఉంటుంది? అవునండి. ఈ వారంలో ఎవరైతే శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు, విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ వారంలో మీ జన్మదినం చేసుకోండి. చక్కగా మీ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి కానీ నచ్చిన గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకోండి. స్వామికి తగినటువంటి మూల్యాంకాలు ఎవరైతే ఉన్నాయో మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి. దానివల్ల స్వామి అనుగ్రహం వల్ల మీరు చాలా బాగుంటారు సంవత్సరం అంతా కూడా. ఓకే గురువు గారు. అలాగే జనరల్ గా అసలు మిమ్మల్ని జ్యోతిష్య పరంగా కలవాలి అనుకుంటే ఎలా కలవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి? జనరల్ గా అమ్మ చాలా మంది డైరెక్ట్ గా కలుస్తుంటారు. డైరెక్ట్ గా కలిసి మాట్లాడితేనే ఒక తృప్తి కొందరికి. కానీ 90% అమ్మ అన్ని ఆన్లైనే, గ్లోబల్ అనమాట. మొత్తం ఎక్కువగా మనకు అమెరికా కంట్రీస్ నుంచి, అమెరికా స్టేట్లో ఉన్న 51 స్టేట్లు, అన్ని ఆస్ట్రేలియా, యూరోప్ కంట్రీస్ చాలా కాల్స్ వస్తుంటాయి. ముఖ్యంగా ఆన్లైన్లో చెప్పడమే మన ఆనవాయితీ. ఆన్లైన్లో నేను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఇస్తే 15 నుంచి 20 నిమిషాల వరకు వాయిస్ రికార్డ్ చేయిస్తాను. నేను చాలా మంది దగ్గర విన్నాను. దౌర్భాగ్యం ఏంటంటే ఏ అస్ట్రాలజర్ కానీ టీవీలో వచ్చే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వెళ్తేనంట అన్ని లాగేసుకుంటారట. ఫోన్ లాగేసుకొని పంపిస్తారట. వాళ్ళు 3 ప్రశ్నలు అడగమంటారట, 3 ప్రశ్నలకి సమాధానం పంపిస్తారు. దౌర్భాగ్యం ఇది. అంటే వాళ్ళకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, దమ్ము లేదు. అందుకే నేను అయ్యంగారుగా మీ ముందు చెప్పేది ఒకటే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ నాకు ఇస్తే 15 నుంచి 20 నిమిషాల వరకు మీ వాయిస్ రికార్డ్ చేయిస్తాను. అలాగే 58 పేజీల జాతకం PDF ఉంటుంది తల్లి, అది కూడా మీకు నేను పంపిస్తాను. దాని ద్వారా మీరు ఎప్పుడు 1 ఇయర్ వరకు నా దగ్గర ఒకసారి వచ్చిన తర్వాత, నాకు కన్సల్టేషన్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు మీరు నన్ను ఎప్పుడైనా సరే డిస్టర్బ్ చేయొచ్చు, ఏ ప్రశ్నించినా అడగవచ్చు. నేను మీకు ఫ్రీ సర్వీస్ చేసి పెడతాను. ఓకే, విన్నారు కదా ప్రేక్షకులు. ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం మిథున రాశి వాళ్లకు ఆగస్టు 3వ తారీఖు నుంచి 9వ తారీఖు ఆగస్టు నెల వరకు ఎలా ఉందో తెలుసుకుందాం.
ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య విశారద శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఆగస్టు 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పండి. వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చెప్పండి. తప్పకుండా తల్లి. ఈ వారం కానీ మిథున రాశి వాళ్ళని చూసుకుంటే బుధుడు ద్వితీయంలో ఉండడం వల్ల మిథున రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. సంతోషకరమైన వార్తలు అందుకుంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, అన్ని రకాలైనటువంటి పాజిటివ్ ఎనర్జీ బాగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే గురుగారు, నక్షత్రాల పరంగా ఎలా ఉందంటారు? ఈ వారం నక్షత్రాలు ఏవైనా పుట్టినరోజులు అలా చేసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సందేహం ఏంటంటే, ముఖ్యంగా వీళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఎవరైతే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. అక్కడ అర్చన చేయించుకొని మంచిగా విష్ణు సహస్రనామం చదవటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్క మిథున రాశి వాళ్ళు ఆనందంగా గడుపుతారు. ఓకే, తిథులు ఎలా ఉంటాయి గురుగారు ఈ వారం వాళ్ళకి? ఈ వారంలో మిథున రాశి వాళ్ళందరికమ్మా నవమి, దశమి, ఏకాదశి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి దశమి రోజు అత్యంత అద్భుతమైన రోజు. వీళ్ళకి అనుకున్న పనులు ఏదైనా సరే అద్భుతంగా జరిగిపోతుంది. నెక్స్ట్ వీళ్ళకి ఏదైతే ఏకాదశి సోమవారం అది ఇంకా మంచిది. చక్కగా ఏకాదశి ఉపవాసాలు ఉండడం, ఏకాదశి వ్రతాలు పాటించడం మంచిది. కాబట్టి ఈ వారంలో ఉన్న తిథిని బట్టి పెద్దలు ఎవరైతే శ్రావణ మాసంలో చనిపోయి ఉంటారో శుక్లపక్షంలో అలాంటి వాళ్ళకు తిథులు పెట్టడం వల్ల వాళ్ళకి గుర్తు చేసుకోవడం మంచిది. అసలు ఈ రాశి వాళ్ళు ఎలా ఉంటారు గురుగారు? వాళ్ళ మనస్తత్వం కానివ్వండి, వాళ్ళ స్వభావం కానివ్వండి ఎలా ఉంటుందంటారు? వీళ్ళు చాలా తెలివైన వారు, తెలివికి పెట్టింది పేరు. వీళ్ళు ఎక్కువ కష్టపడరు, కూర్చున్న చోట్లోనే పనులు చేయాలనుకుంటారు. వీళ్ళు పెద్ద హైట్ ఉండరు, మీడియం హైట్ ఉంటారు. వీళ్ళు మంచి అకౌంట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీ ఇలాంటివన్నీ వీళ్ళలో అద్భుతంగా ఉంటాయి. మళ్ళీ వీళ్ళు వచ్చేసి చాలా తెలివిగా వ్యాపారం చేయడంలో దిట్ట అన్నమాట. ఫైనాన్స్ రంగంలో అద్భుతంగా రాణిస్తారు. వాళ్ళ ధనస్థానం ఎలా ఉందంటారండి ఈ వారం? ఈ వారం ధనస్థానం చూసుకుంటే తల్లి, సోమ మంగళవారాలు కాకుండా బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకున్న సమయానికి మీ డబ్బు చేతికి రావటం, మీ కుటుంబంలో సంతోషము, పిల్లల చదువులో మంచి డెవలప్మెంట్స్ అన్ని కనబడుతున్నాయి. వ్యాపార పరంగా, ఆర్థికంగా కానివ్వండి, వ్యాపారం కానివ్వండి వచ్చే లాభాలు ఉంటాయా? చాలా మంది కొత్త వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటారు. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ప్రత్యేకించి నేను ఈ వ్యాపారం మొదలు పెట్టుకుంటే కలిసి వస్తుంది అనుకున్న వాళ్ళు ఉంటారు. ఇది బాగా మంచి ఆలోచించి మిథున రాశి వాళ్ళకి అడిగిన ప్రశ్న గాయత్రి. ఖచ్చితంగా వ్యాపారంలో ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళే వారం ఈ వారం. ఎవరైనా సరే వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు, వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవచ్చు. కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి గ్రహాలు అంత అనుకూలంగా ఉన్నాయి మిథున రాశి వాళ్ళకి. అది అలాగే ఇప్పుడు కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది అంటారా? లేదంటే ఏమైనా సమస్య ఏమైనా ఎదురవుతుంది అంటారా? ఏమి సమస్య లేదు. మిథున రాశి వాళ్ళకి అద్భుతంగా ఉందని చెప్పాను ముందే. 4వ ఇల్లు, విలువైన వస్తువులు, వాహనాలు, భూములు ఏదైనా సరే కొనడానికి లావాదేవీలు విపరీత లాభదాయకంగా ఉంది మిథున రాశి వాళ్ళకి. అలాగే ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇప్పుడు బాగుంది అంటున్నారు టైం కాబట్టి దూరంగా వీసాల కోసం వెళ్ళటానికి కానివ్వండి, అప్లికేషన్స్ సబ్మిట్ చేయటం అన్ని ఉంటాయి కదండి. అవును, అలా విదేశాలకు వెళ్ళే చాలా. ఇది ఎంత మంచి క్వశ్చన్ అంటే, యాక్చువల్గా నువ్వు తెలిసి అడిగినా తెలియక అడిగినా ఆగస్టు నెల అన్ని విదేశాలలో కాలేజీలు తెరుస్తారు. అవునండి. ఈ కాలేజీ టైంలన్నీ పిల్లలందరూ ఆగస్టులో వెళ్ళిపోతూ ఉంటారండి. జనరల్గా మిథున రాశి వాళ్ళు విదేశ యానాలు, చదువుల కోసం చేసే ప్రయత్నాలు, అనుకున్న సబ్జెక్టులో సీట్ రావాలన్నా ఈ వారం అంతా అద్భుతంగా ఉంది. ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న కాలేజీలో అనుకున్న సీట్లు మీకు అద్భుతంగా దొరుకుతాయి. ఓకే, అలాగే ఇప్పుడు తండ్రి ఆస్తుల నుంచి ఏమైనా వచ్చేది ఉంటుందా? అలా చాలా మంది ఉంటారు కదా. చాలా బాగుందమ్మా. ఇది కూడా మిథున రాశి వాళ్ళకి ఎప్పుడైతే శని మార్పు జరిగిందో, దశమంలో శని మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేస్తే తండ్రి నుంచి ఆస్తులు వస్తాయి, ధర్మ మార్గంలో నడుచుకుంటారు, అదృష్టం కూడా వరిస్తుంది. అలాగే ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండే అంటే చాలా మంది ఇప్పుడు చూసినట్లయితే విడిపోతున్నారు. డైవర్స్ కేసులు చాలా మనం వింటూ ఉంటాం. మీ దగ్గర కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళని మీరు ఎలా సొల్యూషన్, వాళ్ళకి ఏం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేశారు గురుగారు? ఇది ఒక్కటి నాకు సందేహం ఎప్పటి నుంచో ఉంది. జనరల్ గా ఇది ఇప్పుడు కాదమ్మా, గత 35 ఏళ్ళుగా ఈ కాలంలో చాలా ఎక్కువ ఉంది అనుకో. నాకు ఎందుకో చాలా ఇష్టమైన పని ఏంటంటే ప్రేమికుల్ని కలపటం. జాతకాన్ని కూడా దాటేస్తాను నేను ఆ విషయం. ఎందుకంటే మనస్సు కలిసిన తర్వాత ఇంకా అంతే. అది ఎటువంటి స్థితి అయినా సరే మనస్సు కలిసిందంటే అది, చాలా మంది అంటారు
ప్రేమ కంటే మించింది ఏది లేదు. ప్రేమతో నువ్వు ఏది సాధించలేవు అనేది లేదు. అది భగవంతుని కూడా నువ్వు ప్రేమించాల్సిందే, మనుషులు ప్రేమించాల్సిందే. అలా అందరం ప్రేమించుకుంటే అసలు ఈ ప్రపంచంలో గొడవలే ఉండవు. అలాంటి ప్రేమికులు ఎవరైతే యువతీ యువకులు వస్తారో వాళ్ళు పాపం జాతకంలో మాకు కలవట్లేదని, తెలియక ప్రేమించి పెళ్లి చేసేసుకున్నామని, లేదా పెళ్ళైన తర్వాత అనేక ఇబ్బందుల గురించి వచ్చినప్పుడు వాళ్ళకి మెంటల్గా పాజిటివ్ ఎనర్జీ, జాతకపరంగా గ్రహాల స్థితిని బట్టి మీ యొక్క యాటిట్యూడ్ని ఇలా మార్చుకోండి. పనికిరాని ఇలాంటి విషయాలు మీరు మాట్లాడబాకండి. ఒక ఫ్రెండ్తో మీరు ఎలా బిహేవ్ చేస్తారో అట్లా మీ భార్యతో బిహేవ్ చేయండి. పర్సనల్ మ్యాటర్స్ కానీ, అత్తగారి విషయాలు కానీ, మామగారి విషయాలు కానీ పొరపాటున ఎత్తబాకండి. అదంతా మన డిపార్ట్మెంట్ కానే కాదు. ఆవిడ కానీ ఆయన కానీ ఏదైనా వాళ్ళ కుటుంబ విషయాలు చెప్తే వినండి, అంతేగాని మీరు సలహాలు ఇవ్వబాకండి. ఒక ఫ్రెండ్లీ మెయింటైన్ చేయండి అని గొడవ పడ్డ భార్యాభర్తలకు చెప్తుంటా. వాళ్ళు అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంటారు, నాకు అప్డేట్ చేస్తుంటారు. ఇవాళ ఇది అయిందండి, నేను ఇన్వాల్వ్ అయ్యాను, అవ్వకూడదమ్మా, నువ్వు ఇలా చెయ్యి. ఏదైనా సరే వాళ్ళ చెల్లెలికి ఆయన ఏమైనా ఇచ్చుకుంటాడో, వీళ్ళ అమ్మగారికి ఏమి ఇచ్చుకుంటుందో అవన్నీ మనకు తెలియదు. కానీ మనం భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడానికి కారణం ఏమిటంటే పనికిరాని విషయాల్లో ఇంటర్ఫియర్ అయ్యి లేనిపోని వాళ్ళ యొక్క పర్సనల్ మ్యాటర్స్, వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ మేనరిజమ్స్ ఇవన్నీ మనం కామెంట్ చేయకూడదు. చాలా పెద్ద అన్ఎడ్యుకేటెడ్ పని అన్నమాట. ఆ విధంగా భార్యాభర్తల మధ్య ఈ వారం ఎలా ఉందంటే చక్కటి పరిణతి కనిపిస్తుంది. చక్కగా ఉంటారు భార్యాభర్తలు. విడిపోయిన వాళ్ళు కలుసుకుంటారు, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య చక్కటి అనురాగం, ప్రేమ ఉంటుంది. ప్రేమికులకు బాగుంది. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకు శుభవార్తలు ఉన్నాయి. చాలా బాగా చెప్పారు గురుగారు. అలాగే ఇంకా మీరు జనరల్ గా చెప్తూ ఉంటారు ఆస్తుల గురించి కానివ్వండి, ఆస్తులు చెప్పారు. ఇంకా ఏమైనా గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్? ఉద్యోగ పరంగా చాలా మంచి న్యూస్ ఉంది వీళ్ళకి. ఎవరైతే కష్టపడి ఎగ్జామ్స్ రాస్తున్నారో మిథున రాశి వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు అయితే పిలిచి మరీ ఇస్తారు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. అన్ని రకాలటువంటి ప్రోత్సాహకాలు, పెద్దల ఆశీస్సులు, అధికారుల ఆశీస్సులు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అన్ని బాగున్నాయమ్మా. అన్ని గ్రహాలు బాగున్నాయి అంటారు. ఇప్పుడు అదే చెప్పా కదా, ఇప్పుడు బుధుడు బాగుండడం బాగుంది, చంద్రుడు బాగున్నాడు, ధనస్థానం బాగుంది, కుటుంబ స్థానం బాగుంది. బంధువులతో, స్నేహితులతో కొంచెం విరోధాలు రాకుండా చూసుకోవాలి. అది మిథున రాశికి నేను చెప్పేది. ఆ విలువైన వస్తువులు అడిగారు మీరు, అలాగే సంతానం గురించి అడిగారు, విదేశీయానాలు అడిగారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆరోగ్యం ముందు బాగుండేది, ఇప్పుడు కొంచెం దెబ్బ పడుతుంది అనమాట. ఇవి మిగతా విషయాలు చూసుకుంటే ఈ రాశి వాళ్ళు కుజగ్రహానికి కొంచెం పరిహారం చేసుకోవటం ఒక టైంలో, అలాగే ఈ రాశి వాళ్ళకి సూర్యుడి యొక్క చిన్న పరిహారం చేసుకోవటం వల్ల కూడా ఈ వారం అంతా అద్భుతంగా ఉంటుంది. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారు. విన్నారు కదా, ఎటువంటి సందేహాలున్నా అందరూ గురుగారిని కన్సల్ట్ చేయండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి అన్నా బయటపడతారు చాలా ఈజీగా. ఎవరు గొడవలు పడి ఎవరు దూరం అవ్వద్దు, హ్యాపీగా ఉండండి. ధన్యవాదాలు. నమస్కారం.